క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. నిజమైన సందేహం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. తోమా అనే పేరు గురించి ప్రస్తావిస్తే అన్నిటికంటే ముందు మనకు గుర్తు వచ్చేది సందేహించేవాడు. మరణముంది సమాధి చేయబడి పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో మనం అక్కడ ఉండి ఉంటే మనలో ఎంతమంది మీ సందేహించకుండా నమ్మి ఉండేవాళ్ళం? యోహాను సువార్త 11లోని సందర్భాన్ని ధ్యానించినప్పుడు మరణించిన లాజరును చూడవలనని యేసు మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పినప్పుడు ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పెను. ఈ వాక్యమును బట్టి ధైర్యవంతుడైన తోమాగా మనం పిలిచి ఉండవచ్చు కదా. తాను మరణానికి అప్పగించుకునే దిశగా యేసు ఉద్దేశపూర్వకంగా అడుగులు వేస్తున్నప్పుడు తోమా చూపించిన ధైర్యం ప్రశంసనీయం. తోమా ఉద్దేశాలు తన క్రియల కన్నా ఘనమైనవిగా అనిపించాయి. నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని తోమా ఒక రుజువు కోరినప్పటికీ పునరుద్ధానుడైన యేసు తోమాతో తన పునరుద్ధాన బలమును ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నా ప్రభువా, నా దేవా అనకుండా ఉండలేకపోయాడు. నిజమైన సందేహం వెలుతురు కొరకు అన్వేషిస్తుంది. అపనమ్మకం చీకటితో తృప్తి పడిపోతుంది. విశ్వాస జీవితంలో దేవుని శక్తిని తనకు తానే రుజువుపరుచుకొని సాక్ష్యాధారము కలిగి జీవించడమే నిజమైన విశ్వాసం. తోమాలో అదే విశ్వాసం చూడగలము. ఆనాడు యేసు ప్రభు తోమాకు ఇచ్చిన జవాబు నేడు సందేహించే మనకు నమ్మకాన్ని, అపరిమితమైన ఆదరణను కలుగజేస్తుంది. నిజమైన సందేహాలతో క్రీస్తును అన్వేషించిన తోమా క్రొత్త వెలుగుల దిశగా భారతదేశానికి సువార్తను ప్రకటించి క్రీస్తు నిమిత్తం హతసాక్షి అయి నేడు మనకు నిదర్శనంగా నిలిచిపోయాడు. నిస్సందేహమైన విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటకు ప్రయత్నిద్దామా? దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్.